హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము విజయవాడకి దగ్గరలో ఉన్న ఉండవల్లి గుహలకి వచ్చాము. ఉండవల్లి అంటే తెలుగు వారందరికీ గుర్తొచ్చేది గుహాలయాలు. వాటిని చూడాలని సరదా పడినా అక్కడ ఏముంది చూడటం వేస్ట్ అనే వాళ్ళు ఎక్కువ కావడంతో చాలామంది చూడలేకపోతున్నారు. ఈ మధ్య అలాంటి వాటిని పట్టించుకోకుండా మామూలుగా చూసే వాళ్ళకి ఈ ఉండవల్లి గుహలు చూడడానికి ఇక్కడ వరకు రావాలా అనిపించవచ్చు. కానీ ఒకే పర్వతాన్ని గుహలుగా మలచడమే కాదు, దానిలో దేవతా ప్రతిమలతో పాటు దాదాపు 20 అడుగుల ఏకశిల అనంత పద్మనాభ స్వామి, నాభిలో బ్రహ్మ, చుట్టూ దేవతామూర్తులతో సహా చెక్కిన శిల్పుల కళాచాతుర్యం చూడగలిగిన వారు అద్భుతం అంటారు. ఒకే పర్వతాన్ని తొలిచి 4 అంతస్తులుగా మలిచారు ఈ గుహలని. మొదటి అంతస్తు బయట ఋషులు, సింహాలు వగైరా విగ్రహాలు ఉన్నాయి. పైకి వెళ్తున్న కొద్దీ చిన్నవైన ఈ గుహలు పైన ఖాళీగానే ఉన్నాయి. కింద అంతస్తులో తపస్సులు, భిక్షువులు కూర్చోడానికి స్తంభాల మండపం ఉంది. దీని నిర్మాణం అసంపూర్తిగా ఉంది. రెండవ అంతస్తులో 25 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు కలిగి ఒకే శిలలో చెక్కిన అనంత పద్మనాభ స్వామి శయనించి ఉంటారు. నాభిలో తామర పుష్పం, అందులో బ్రహ్మ, పాదాల వద్ద మధుకేటబులు అనే రాక్షసులు, పక్కన విష్ణుమూర్తి వాహనమైన గరుక్మంతుడు, తపస్సు చేసిన ఋషులు, ఇంకా అనేక విగ్రహాలు ఉన్నాయి. రాతిలో అతుకులు లేకుండా ఒకే రాతిలో స్వామి ఆకారం చెక్కి ఉండడం ఈ శిల్పంలోని ప్రత్యేకత. ఇక్కడ కొండలో రాతిని మలిచి ఈ విగ్రహాన్ని చెక్కారు.